నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. 2024 ఎమ్మెల్యే ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత ప్రజలందరికీ గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా చాలా స్పష్టంగా చూపిస్తాం. రాష్ట్రంలో అప్పులు చేసి మరి పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు పథకాలు పంచిపెడతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం మరి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చేస్తామని చెప్పేసి హామీల మీద హామీలు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా 2024 బడ్జెట్ అయింది, 2025 బడ్జెట్ అయింది. ఇప్పుడు మూడో బడ్జెట్ మన 14వ తేదీని రిలీజ్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేసి మరి బడ్జెట్లో ఏ రకమైన ఎన్నికల హామీలు ఇవ్వని పరిస్థితి. మరి మహిళలకి 1,500 రూపాయలు ఇవ్వడం కానీ, మరి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వడం కానీ, మరి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకి 50 సంవత్సరాలకే పెన్షన్ కానీ, ఇలా ఏ ఒక్కటి కూడా పూర్తి కాని పరిస్థితి. ఏదో ఒకటి రెండు అరకొరగా పూర్తి చేసి, మరి అది కూడా తక్కువగా పూర్తి చేసి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మరి అసలు దానికి దీనికి సంబంధం లేదు. గత ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి ఏ రకమైన తేడా లేదు. మరి గత ప్రభుత్వంలో పెనం మీద ఉండేది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పొయ్యిలో పడినట్టు ప్రజల పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జగ్గంపేట ఎన్నికల సభలో జగ్గంపేట నియోజకవర్గం చాలా వెనకబడిపోయింది, జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించండి అని ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇక్కడ తాళ్ళూరు ఎత్తిపోతల పథకం కానీ, అదే రకంగా మలవరం ఎత్తిపోతల పథకం కానీ, ఏలేరు ఆధునీకరణకి నిధులు ఇవ్వడం కానీ, గోకవరం గండేపల్లి కిర్లంపూడి డిగ్రీ కళాశాల నిర్మాణం కానీ, శృంగరాయనపాలెం ఇక్కడ కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మాణం కానీ అన్ని పనులు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఒక్కటి కూడా చేయని పరిస్థితి. వాళ్ళు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వారు చెప్పడం జరిగింది. ఒకసారి చూడొచ్చు మీరు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ జ్యోతుల నెహ్రూ గారిని కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి గెలిపించగానే మనం గతంలో శాంక్షన్ అయిన కిర్లంపూడి డిగ్రీ కాలేజ్ ని ప్రారంభించలేదు, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఏలూరు ఆధునీకరణని జగన్ ప్రభుత్వం ఆపేసింది, దానిని ముందుకు తీసుకెళ్తాం. ఏలేరు నది పైన ఎస్ తిమ్మాపురం టు కృష్ణవరం బ్రిడ్జ్ ని శాంక్షన్ చేసిన ప్రభుత్వం రద్దు చేసింది, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది హామీలన్నీ కూడా మళ్ళీ ప్రారంభించే బాధ్యత మాది. విద్యకు ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడ ఏమేం కాలేజీలు కావాలో అన్ని కాలేజీలు పెట్టే బాధ్యత మాది. మీ ఆరోగ్యం కోసం అవసరమైతే ప్రభుత్వం అన్ని ప్రతి పని కూడా మేము చేస్తాం, నాది బాధ్యత అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ప్రతి గ్రామంలో కూడా అన్ని సమస్యలు పరిష్కరిస్తా అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 175 నియోజకవర్గాల్లో ఎక్కడా ఇవ్వని విధంగా జగ్గంపేటలో హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2004లో తెలుగుదేశం పార్టీ జగ్గంపేటలో ఓడిపోయింది, 2009లో జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయింది, 2014లో జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయింది, 2019లో జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయింది. 4 సార్లు ఓడిపోయింది. తప్పనిసరిగా జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించండి, అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పేసి నాడు నమ్మించి ఓట్లు వేయించుకుని గద్దెరెక్కిన తర్వాత ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదే. అయ్యా జ్యోతుల నెహ్రూ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను, మీరు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు, అభివృద్ధి ప్రశంసలు జల్లని చెప్పేసి అంటా ఉన్నారు, ఎక్కడ ఏం చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం. 53,000 ఓట్లు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే ఒక్క అభివృద్ధి లేదే. అభివృద్ధి మాత్రం జరుగుతూ ఉంది. ఎక్కడంటే 10 టైర్ లారీలతో, వందలాది లారీలతో కోట్లాది రూపాయల అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధి పరిగెలడం కాదు, 10 టైర్ లారీలు పరిగెడుతూ ఉన్నాయి. నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది జగ్గంపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లోనే. మరి మీరు కనీసం మాట్లాడలేని పరిస్థితి. ఈ సమస్యలన్నీ కూడా మీరు ముఖ్యమంత్రి గారికి మీకు చిత్తశుద్ధి ఉంటే, జ్యోతుల నెహ్రూ గారికి జగ్గంపేట నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటే, మరి రేపు ఎల్లుండి అంటే 17, 18 తేదీల్లో ఈ బడ్జెట్ పై చర్చ జరుగుద్ది. బడ్జెట్ మనం 14వ తేదీన ప్రవేశపెట్టారు, 17, 18 తేదీల్లో చర్చ జరుగుద్ది. మీరు ఈ చర్చలో మీరు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియోలు చూపించండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరే మాట్లాడారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. నన్ను ప్రజలు అడుగుతా ఉన్నారు, అక్కడ నాయకులు అడుగుతా ఉన్నారు, వీధిలో తిరగడానికి అవ్వదు పొద్దునని చెప్పేసి మీరు నెహ్రూ గారు